సూర్యుడి ప్రయాణం చూస్తున్న నా స్నేహితులందరికీ నమస్కారం. ఇవాళ బ్యాంకాక్ వచ్చాను, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కి. దానికి కారణం ఏంటంటే మన యూట్యూబ్కి కావాల్సిన కొన్ని గ్యాడ్జెట్స్, కెమెరాస్ అన్నీ హై అండ్ కొందామని వచ్చాను. అవి ఇండియాలో లేవు, చూశాను, అందుకని బ్యాంకాక్ వచ్చాను. మరి నేను సిమ్ కార్డ్ తీసుకొని రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. థాయిలాండ్ దేశానికి వీసా అవసరం లేదనేసరికి జనాలు గోదావరి పుష్కరాలకి వచ్చినట్టు వచ్చారు. ఇప్పుడు మనం గ్రాబ్ ట్యాక్సీలో వెళ్తున్నాము. గ్రాబ్ అనేది మనకి ఊబర్, ఓలా లాగా అనమాట. మన డ్రైవర్ అనమాట. ఇండియన్ పాటలు అంటే చాలా ఇష్టం అంట. వాట్స్ యువర్ నేమ్? టోనీ. టోనీ అంట. అసలు మన ఇండియన్ పాటలు వింటూ డాన్స్ వేస్తున్నాడు. ఇక్కడ చూపిస్తాను, ఇది చూడండి. అదిగోండి కార్లో. మొత్తానికి హోటల్ రూమ్లో చెక్ ఇన్ చేశాను. చెక్ ఇన్ చేసి ఇప్పుడు గ్యాడ్జెట్స్ అవి కొనడానికి వెళ్తున్నాను. మెయిన్గా కెమెరా కొనాలన్నమాట. కెమెరాను మైక్రోఫోన్ కొనాలి. ఇప్పుడున్నాయి అంత బాగాలేవు, కొద్ది లోకల్ కంపెనీస్ అనమాట. డీజేఐ కొందామని ఇక్కడికి వచ్చాను బ్యాంకాక్కి. నాకు ఇండియాలో షోరూమ్ లేదు డీజేఐది, అందుకని బ్యాంకాక్ వచ్చాను. ఒకవేళ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇండియాలో షోరూమ్. ఎవరైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి. ఇక్కడ బ్యాంకాక్లో అయితే ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది డీజేఐది, అక్కడ కొందామనేసి వచ్చాను అనమాట. సో ఆ షోరూమ్కి వెళ్ళే ముందు ముఖ్యంగా 2 పనులు చేయాలి మనం. ఆ 2 చేసి వెళ్దాం, అది ఓకేనా. ఇప్పుడు డీజేఐ షోరూమ్ నేను విన్నది ఏంటంటే సెంట్రల్ మాల్లో ఉందంట. వెళ్ళే దారిలో ఉన్నాను, సెంట్రల్ మాల్కి వెళ్ళే దారిలో ఉన్నాను అనమాట. మొత్తం ట్రాఫిక్ బాగుంది, చూడొచ్చు. నా వెనకాల చూసేది మీరు కార్లు పార్కింగ్ అనుకున్నారు, అది ట్రాఫిక్. అది ఎంత పొడుగుందో చూడండి ట్రాఫిక్. కార్లని ఇలా ఆగిపోయినాయి. మొదటిగా రావాలనుకుంది ఎక్కడికంటే ఇటు చూడండి, మన వినాయకుడు అండి. ఏదైనా మనం మొదలు పెట్టే ముందు ఫస్ట్ వినాయకుడికి మనం ఎలాగా శుభం జరుగుద్దని పూజ చేస్తామో, ఇక్కడ థాయిలాండ్లో కూడా వినాయకుడికి శుభం జరుగుద్దని మొదట పూజ చేస్తారనమాట. ఒకసారి దగ్గర నుంచి చూడండి గణేశుడిని. అద్భుతంగా కట్టారండి విగ్రహం, చాలా బాగుంది. ఇక్కడ చూడండి థాయ్ వాళ్ళు అందరూ పూజ చేస్తున్నారనమాట. మనం పూజ చేసినట్టుగా, మనం నమస్కరించినట్టుగానే నమస్కరిస్తున్నారు. ఈ కొన్ని మనం పూలు తీసుకున్నామండి వినాయకుడికి. ఈ పూలు మనం సమర్పిద్దాము. మనం ఒకసారి దండం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వెళ్ళి కొబ్బరి బొండం తాగి తర్వాత షాపింగ్ చేద్దాం. ఇదే సెంట్రల్ మాల్. అక్కడ కింద ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ కొబ్బరి నీళ్ళు తాగేసి మనం షాపింగ్ చేద్దాం. రెండవది కొబ్బరి బొండం తాగడం. ఇక్కడ కొబ్బరి బొండం తాగకపోతే కనుక చాలా మిస్ అవుతాము. 80 బాటిల్ అంటే సుమారుగా 200 రూపాయలు పడుద్ది. తాగుదాం ఒకటి. ఎవరైనా థాయిలాండ్ వచ్చి కొబ్బరి బొండం తాగకుండా మాత్రం వెళ్ళవాకండి, అద్భుతంగా ఉన్నాయి. సో మొత్తానికి ఏదైతే ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నానో వచ్చాను. అటు చూడండి, డీజేఐ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇది బ్యాంకాక్లో సెంట్రల్ మాల్లో. ఒకసారి చూద్దాం నేను ఏం కొనాలనుకుంటున్నానో. ఇటు రండి. ఇక్కడ చూస్తే కనుక ఇది డీజేఐ పాకెట్ 3 అనమాట. ఇది ఈ పాకెట్ 3 వచ్చేసరికి మనకి ఒట్టి ఇది కావాలంటే డివైస్ 17,900. ఒకవేళ మనకి కాంబో కావాలంటే కనుక 21,900. సో సుమారుగా ఇండియన్ రూపీస్లో వచ్చేసరికి మనకి ఇది ఒక్కటి కావాలంటే కనుక నాకు పాకెట్ 3 18,000 అనుకోండి, అంటే ఒక 45,000 అలా పడుద్ది నాకు. సో కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒట్టి పాకెట్ 3 ఉందంట డివైస్, కానీ నాకేమో ఈ మొత్తం కావాలి కాంబో. కానీ అది 1 మంత్ వెయిటింగ్ ఉందని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చూద్దాం, మరి మనం ఇంకో షోరూంలో అడుగుదాము. డీజే కాకుండా పక్కన బనానా అని, పవర్ బై అని వేరేటివి ఉన్నాయి, అక్కడ కూడా అడుగుదాము.
ఇది సినిమాటిక్ వ్యూ వస్తుంది, అంటే మనకి సినిమాలో వచ్చినట్టుగా కొద్దిగా వైడ్ యాంగిల్ వచ్చింది అనమాట. అంటే చిన్న స్క్రీన్ ఉంది కానీ ప్రస్తుతానికి మీకు తెలియదు, కానీ చిన్న స్క్రీన్ వల్ల కానీ చాలా వెడల్పుగా తీసుద్ది అనమాట. ఇది వైడ్ యాంగిల్ వచ్చింది. అంటే తర్వాత వచ్చేసరికి మనకి డీజేఐ మైక్ ఇది. ఇప్పుడు నేను ఇదేదో లోకల్ది వాడుతున్నాను, నా చేతిలో ఎడం చేతిలో ఉంది. ఈ కుడి చేతిలో ఏదైతే ఉందో ఇది డీజేఐ మైక్ అనమాట. ఛార్జింగ్ కేస్తో సహా చూస్తే కనుక 12,500 బాట్లు అండి. సో 12,500 అంటే మనకి ఇండియన్ రూపీస్లో వచ్చేసరికి సుమారుగా 30,000 పడుద్ది ఇది. ఇది మొత్తం చాలా మంచి కేసు ఇచ్చారండి. మొత్తం కేసు ఇది ఇది మంచి సాలిడ్ కేసు ఇది, అద్భుతంగా ఉంది ఇది. ఇది ఇప్పుడు ఉన్న వాటిల్లో మొత్తం మైక్స్ అన్నిట్లో కూడా ఇది నెంబర్ 1 మైక్ అనమాట. ఒక్కసారి డ్రోన్లు చూద్దాం రండి. ఈ డ్రోన్లు వచ్చేసరికి DJI Mini 2 ఇది ఇది కొద్ది పాతది అనమాట. నా దగ్గర ఇదే ఉంది ప్రస్తుతానికి. ఇది వచ్చేసరికి 14,000 చిల్లర ఎంత ఉంది, మన రూపాయల్లో వచ్చేసరికి 40,000 రూపాయలు పడుద్ది. ఇండియాలో బ్లాక్ మార్కెట్లో వచ్చేసరికి ఇది ₹1,00,000 పైన అమ్ముతున్నారు. ఇది మినీ 3 వచ్చేసరికి కూడా అంతే ఉంది, 45 అలా పడుద్దేమో, 43, 44. ఇది ఎయిర్ 3 అది, ఇది 34,000. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మానిటర్ కూడా దీంట్లోనే ఉంది కంట్రోలర్లో. ఇది మనకి 80,000 అలా పడవచ్చు ఇండియన్ రూపీస్లో. ఇది అన్నిటికంటే లేటెస్ట్ మనకి DJI Mini 4. మినీ 4 కూడా మీకు సుమారుగా అంటే ఎయిర్ 3 కంటే కూడా తక్కువనే ఉంది. ఇది వచ్చేసరికి మీకు 60,000 పడుద్ది. ఇది సుమారుగా 60,000 పడుద్ది అనుకోండి ఇది ఇండియన్ రూపీస్లో. ఇదే బ్లాక్ మార్కెట్ వచ్చేసరికి మినీ 4 వచ్చేసరికి మీకు ఇండియాలో 1,50,000కి అమ్ముతున్నారు. కానీ బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదు కదా, అందుకనే నేను ఇక్కడ DJI షోరూమ్కి వచ్చాను అనమాట కొనడానికి. ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ డ్రోన్స్ చూస్తే కనుక పెద్దవి, కానీ ఇవన్నీ ఏంటంటే ఈ మ్యావిక్ 3 ఇవన్నీ పెద్దవి ఏవైతే ఉన్నాయో 249 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది అనమాట వెయిట్. సో 249 గ్రాముల కంటే వెయిట్ ఎక్కువ ఉందంటే కనుక మనకి రిజిస్ట్రేషన్ అవన్నీ చేయాల్సి వస్తుంది. మనకి ఏవియేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ అది చేయాలి, ఎగరేయడానికి పర్మిషన్ ఉండదు. అవైతే కనుక నేను చెప్పింది మినీ ఏదైతే చెప్పానో ఇవన్నీ అయితే మనకి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. అన్నీ 249 గ్రాములు కరెక్ట్గా. ఇదైతే మనం మామూలు కొన్ని ఎగరేయడం అనమాట. ఒకసారి మనం ఇక్కడ వేరే షోరూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనం చూద్దాం అక్కడ రేట్లు ఏమైనా ఉన్నాయేమో. అక్కడ తగ్గిస్తే కనుక మనం అక్కడ కూడా చూడొచ్చు అనమాట. సరేనా, వెళ్దాం మరి. ఇంత DJIలో చూసాం కదా, మళ్ళీ ఇక్కడ ఇంకో షోరూమ్ ఉంది ఎదురుగానే, బనానా అని. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎంత ఉంటుందో. ఇదనమాట DJI మైక్ 2, 12,500 బాట్స్ ఉంది. ఇండియన్ రూపీస్లో వచ్చేసరికి మనకు సుమారుగా 30,000 పడుద్ది. ఇక ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. వ్యాట్ రిఫండ్ కూడా ఉందంట, 5% నాకు ఎయిర్పోర్ట్లో రిటర్న్ వచ్చింది వ్యాట్. ఇది మైక్రోఫోన్ నాకు తప్పనిసరిగా కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మైక్రోఫోన్ ఉందో ఇది వాయిస్ చిన్నగా వస్తుంది, అందుకని అది ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను వాయిస్. ఈ మైక్ 2తోనే బాగా వచ్చింది అనమాట, DJI మైక్ 2. ఒకవేళ మీకు ఎవరికైనా మైక్రోఫోన్ కావాలనుకుంటే, మైక్ కావాలనుకుంటే మొబైల్కి మనము కాన్ఫిగర్ చేసుకోవడానికి ఇది తీసుకోండి, చాలా బాగుంటుంది నా రికమెండేషన్ అయితే కనుక. సో ఐ విల్ బై దిస్ వన్, DJI మైక్ 2. ఓన్లీ దిస్ వన్. ఐ వాంట్ వ్యాట్ రిఫండ్. ఇప్పుడు మనకి ఇక్కడ వ్యాట్ రిఫండ్ కూడా ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్లో 5% క్యాష్ బ్యాక్ వచ్చింది మన కస్టమ్స్. ఇప్పుడు DJI మైక్ తీసుకున్నాను కదా, దానికి వ్యాట్ రిఫండ్ ఇలా ఇస్తారనమాట మనకి ఎల్లో కలర్లో. ఒకసారి చూడండి, మొత్తం 12,500 అయింది. 600 బాట్లు మనకి వెనక్కి వచ్చింది. 600 బాట్లు అంటే మనకి దాదాపు 1,500 రూపాయలు వెనక్కి వచ్చింది అనమాట. మొత్తం మనకి 30,000 అయింది. 30,000లో 1,500 రూపాయలు వెనక్కి వచ్చింది. ఇలా మనకి ఫామ్ ఇస్తారు ఎయిర్పోర్ట్ కస్టమ్స్లో. ఇస్తే కనుక మనకి డబ్బులు వెనక్కి వస్తాయి అనమాట. ఈ 600 బాట్లు ఇలా ఇస్తారనమాట. సో మనకి బయట షోరూంలో బయట పెడతారనమాట, వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్లు అని ఉంటుంది. ఆ ఉన్న చాట మాత్రమే ఇది ఇస్తారు, అన్ని చాట్ల మీకు ఇయ్యరు అనమాట. ఏ షాప్లో పడితే ఆ షాప్లో ఉంటే కనుక అది ఇయ్యరు. ఏదైతే వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్లు అని ఉంటుందో అక్కడనే ఇస్తారనమాట. సో మీరు ఇది చూసి ఉంటే కనుక తీసుకోండి. ఇక్కడ ఇంకో DJI షోరూమ్ ఉంది సేమ్ పారగాన్లో, అక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ వీళ్ళని అడిగితే సేమ్ వీళ్ళ దగ్గర కూడా కాంబో లేదనమాట. ఇది Pocket 3 కాంబో. ఇది చాలా మంది వచ్చి అడిగి వెళ్తున్నారు. ఇప్పుడే చూసాను, నా ముందే ఇంకొకళ్ళు వచ్చి కూడా అడిగి వెళ్ళిపోయారు.
ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కొంతమంది, వేరే దేశాల నుంచి, మన ఇండియా నుంచి కూడా వస్తున్నారు ఇది కొనుక్కోవడానికి. ఇది లేదంట, సరే ఇంకొన్ని షాపులు చూస్తాను, మొత్తం తిరుగుతాను దొరికేంత వరకు. చూద్దాం మరి నెక్స్ట్ ఇంకే షాప్కి వెళ్దాము. సగం షాపింగ్ కూడా అవ్వలేదు, బాగా కాళ్ళు పట్టేస్తాను. థాయ్ అమ్మాయి ఫుట్ మసాజ్ అంటే ఇక్కడ మీ ఫుట్ మసాజ్ చేయించుకొని మిగతా షాపింగ్ చేద్దాం అనేసి ఇటు వచ్చాను. నిన్న మనం వెతికాం కదండి వేరే డీజే షోరూమ్స్ సెంట్రల్ మాల్లో, అక్కడ మనకి దొరకలేదు. కాకపోతే ఇప్పుడు నేను గింబాల్ స్టిక్ తీసుకుంటున్నాను డీజేలో. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది సెల్ఫీ స్టిక్ అనమాట, కానీ చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఇది మనం అటు ఇటు నడిచేటప్పుడు వైబ్రేషన్ అది ఏమి ఉండదు అనమాట. మనం వీడియో చాలా బాగా వచ్చింది నడిచేటప్పుడు, కానీ ఇది ఉపయోగించడం కూడా బాగుంటుంది. మనం ముందుకి వెనక్కి కెమెరా అనాలంటే ఇది ఒక బటన్ నొక్కితే సరిపోతుంది. ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి రేటు 5,000 బాట్లు ఉంది. 5,000 బాట్లు అంటే మన కరెన్సీలో 12,000 రూపాయలు పడుద్ది. దీని మీద మళ్ళీ వ్యాట్ రీఫండ్ వచ్చింది. వ్యాట్ రీఫండ్ ఒక 5% వచ్చింది, అంటే ఒక 700-800 రూపాయల వరకు వ్యాట్ రీఫండ్ వచ్చింది మనకి ఎయిర్పోర్ట్లో. ఇంకా ఇది తీసుకుందాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. నిన్న ఏదైతే ఆస్మో 6 చెప్పానో ఈ కెమెరా వచ్చేసరికి ఇది ఎక్కడా లేదు. వీళ్ళంటాము 2-3 నెలలు తక్కువ పట్టదు అంటున్నారు రావడం అనేది. మొత్తం థాయిలాండ్లోనే, మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇది దొరకట్లేదు. ఇది చాలా డిమాండ్ ఉంది దీనికి, ఆస్మో 6కి. ఆస్మో పాకెట్ 3కి ఇది ఏదైతే ఉందో దీనికి చాలా డిమాండ్ ఉంది. అది దొరకట్లేదు అనమాట. ఈ ఆస్మో పాకెట్ 3 అని ఉన్నదానికి అసలు ఎక్కడా దొరకట్లేదు. అందుకని ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇది తీసుకుంటున్నాను, ఈ సెల్ఫీ స్టిక్ ఇది. కానీ అదే స్మార్ట్ సెల్ఫీ స్టిక్ లాగా దీంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. మనం అటు ఇటు జరుపుకోవడానికి, ముందుకి వెనక్కంటానికి ఇది చాలా బాగుంటుంది. ఇది తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఈ డ్రోన్ చూడండి, ఇన్స్పైర్ 3 ఇది DJI వాళ్ళది. ఇది 4 లక్షల బాట్లు. ఇది మన కరెన్సీలో వచ్చేసరికి 10 లక్షలు అవుతుంది. ఇది 10 లక్షల రూపాయలు డ్రోన్. ఇది ఆల్మోస్ట్ మనం ఒక మనిషి కూర్చొని వెళ్ళిపోవచ్చు, ఆ సైజులో ఉంది. స్టిక్ ఇదేనండి, ఆస్మో మొబైల్ 6 అనమాట. ఇది సెల్ఫీ స్టిక్. ఇదే తీసుకుంటున్నాను. నాకు కొత్త బాక్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు. ఇవన్నీ డ్రోన్స్. ఈ మ్యావిక్ 3 అన్నీ. కానీ మ్యావిక్ 3 ఏదైతే నేను చెప్పానో ఇవన్నిటికీ మనకి ఏవియేషన్ పర్మిషన్ కావాలి మనం ఫ్లై చేయడానికి. ఇవన్నీ పెద్దవి అనమాట, 249 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది. ఇదైతే కనుక మనకి కరెక్ట్ 249 గ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి. దీనికైతే మనకి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. సో ఇప్పుడు మనకి డబ్బా వచ్చింది. వెర్ ఇస్ ద బాక్స్? ఓకే, సో ఇదనమాట నేను తీసుకున్నది. మొత్తం 5,000 బాట్లు సుమారుగా, అంటే 12,000 రూపాయలు పడుతుంది మన కరెన్సీలో. ఇది తీసుకుంటున్నాను. వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్ 5% మనకి వెనక్కి వచ్చొద్దు అనమాట. ఈ వ్యాట్ రిఫండ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది, ఇది ఫిలప్ చేయాలన్నమాట. ఒకసారి చూస్తే కనుక ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని రాస్తారు, మనకి ఎంత వ్యాట్ రిఫండ్ వచ్చిందని. ఇక్కడ చూస్తే కనుక 220 బాట్లు వ్యాట్ రిఫండ్ వస్తుంది. ఇది మొత్తం 4,999 బాట్లు. సో నా పేరు, పాస్పోర్ట్ నెంబర్ ఇవి రాస్తే కనుక ఎయిర్పోర్ట్లో ఈ ఫార్మ్ ఇచ్చేసి మనం రిఫండ్ తీసుకోవచ్చు అనమాట. మొత్తానికి మన DJI షాపింగ్ అయిపోయింది. నిన్న మనం మైక్ తీసుకున్నాము, DJI మైక్ డ్యూయల్ ట్రాన్స్మిటర్ 2 ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం తీసుకున్న సెల్ఫీ స్టిక్ అనమాట, గింబాల్ స్టెబిలైజర్ అంటారు దీన్ని. మనకేంటంటే నడిచేటప్పుడు అలాంటి వైబ్రేషన్ ఏమి ఉండదు అనమాట. ఇక్కడనే తీసుకుంది DJI షోరూమ్, ఇదే ఎక్స్క్లూజివ్ షోరూమ్. ఇది మనకి ఇంకా ఇండియాలో లేవు. ఇది త్వరలో వస్తాయని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, ఎవరైనా వస్తే కనుక ఇక్కడ తీసుకోండి. ఇది నేను ఇప్పుడు MBK మాల్లో ఉన్నాను. ఇక్కడ పక్కన బిగ్ కెమెరా అని కూడా ఉంది. ఇటు చూస్తే కనుక ఈ బిగ్ కెమెరా కూడా వీళ్ళదే అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి అన్ని మీకు Insta360 కానీ DJI ప్రోడక్ట్స్ కావాలంటే మీరు తీసుకుంటే కనుక వ్యాట్ రిఫండ్ వచ్చింది. మన ఇక్కడ MBK మాల్లోనే ఉన్నాను, బ్యాంకాక్లో. స్టూడియో 7 అనేసి యాపిల్ వాళ్ళ ఆథరైజ్డ్ డీలర్ అనమాట. iPhone 15 Pro వచ్చేసరికి మన రేట్లో వచ్చేసరికి సుమారుగా 92,000 అలా పడుతుంది డిస్కౌంట్తోని. ఇది 256 GB వచ్చేసరికి 45,900 బాట్స్. డిస్కౌంట్తోని మన రూపీస్లో 92,000 పడుతుంది. సో ఇక అన్నీ తీసుకుంటున్నా కదా అనేసి ఇప్పుడు ఇది కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇట్లా సాదికా 92,000 నేను ఏదైతే చెప్పానో అది వ్యాట్ రిఫండ్తో కలిపి మామూలుగా 90 లక్షల వరకు పడుతుంది. మనం ఒక 7-8 వరకు మనకి వ్యాట్ రిఫండ్ వచ్చింది అనమాట, ట్యాక్స్. సో ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట బాక్స్. ఇది యా వైట్
వ్యాట్ రిఫండ్ ఇది ఇచ్చారనమాట ఇక్కడ. ఈ పేపరు ఇది ఎయిర్పోర్ట్లో ఇవ్వాలి. నేను చూపించాను ఇంతకు ముందు కూడా మీకు. నేను అది మైక్ కొన్నప్పుడు డీజే మైక్. ఇప్పుడు మొత్తం నాకు 42,000 బాట్లు పడ్డది. దాంట్లో ట్యాక్స్ 2,747 బాట్లు ఉంది మనకి. కానీ వ్యాట్ రిఫండ్ మొత్తం రాదు మనం కట్టినంతగా, దాంట్లో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. 2,270 బాట్లు మనకి వెనక్కి వచ్చుద్ది అనమాట. 2,700 బాట్లలో 2,200 బాట్ల వరకు మనకి వెనక్కి వచ్చుద్ది అనమాట. అది సో ఇది మన ఎయిర్పోర్ట్లో కస్టమ్స్లో మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మన బ్లాగింగ్ కోసం కావాల్సిన షాపింగ్ అంతా అయినట్టే. డ్రోన్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, డీజే ఇది, మైక్, డీజే, గింబాల్, స్టెబిలైజర్, తర్వాత ఐఫోన్. సో ఇప్పుడు వ్లాగింగ్కి కావాల్సినవి మన దగ్గర అన్నీ ఉన్నాయి. మరి వచ్చే వీడియోస్ అన్నీ కూడా దీనికంటే క్వాలిటీ బాగుంటుందనేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మనం గ్యాడ్జెట్స్ ఏవైతే తీసుకున్నామో కెమెరాస్ అవన్నీ ఫస్ట్ ఎల్లో కలర్ రిసీట్ నేను చూపించాను కదా, ఎల్లో కలర్వి, అవి ఇక్కడ స్టాంపింగ్ వేయించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ వ్యాట్ రిఫండ్ అని కౌంటర్ ఏదైతుందో అది నేను జూమ్ చేసి చూపిస్తాను. ఆ వ్యాట్ రిఫండ్ కౌంటర్ ఏదైతుందో ఆ వ్యాట్ రిఫండ్ కౌంటర్లో మీరు వస్తువు చూపించి స్టాంపింగ్ వేయించుకొని తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మనకు పాస్పోర్ట్లో ఎగ్జిట్ స్టాంప్ కొడతారు కదా కంట్రీ నుంచి. ఎగ్జిట్ స్టాంప్ కొట్టిన తర్వాత అప్పుడు మనకి ఇంకొక కౌంటర్ ఉంటుంది లోపల, అక్కడ రిఫండ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ స్టాంప్ వేయించుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇక్కడ స్టాంప్ వేయించుకోవడం మర్చిపోతే మీకు డబ్బులు రావు వ్యాట్ రిఫండ్, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఇంతగా చెప్పిన విధంగా ఆ ఎల్లో కలర్ ఫార్మ్ ఏదైతే మనకి షోరూంలో ఇస్తారో వ్యాట్ రిఫండ్ది, ఆ కింద ఇగో ఇటు రైట్ సైడ్ స్టాంప్ కొడతారు కస్టమ్స్ వాళ్ళు. ఆ కస్టమ్స్ వాళ్ళు స్టాంప్ కొడతారు, ఆ స్టాంప్ ఉంటేనే లోపల డబ్బులు ఇస్తారు, అది మాత్రం మర్చిపోకండి. ఇందాక మనం బయట స్టాంప్ వేయించాం కదా, సో ఇప్పుడు లోపల ఇక్కడ వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్ ఆఫీస్ అని ఉంటుంది. మన ఎల్లో కలర్ స్లిప్స్ ఏదైతే స్టాంప్ వేస్తారో అది ఇస్తే కనుక ఇగో ఈ ఎల్లో కలర్ స్లిప్ వచ్చేసరికి మనం ఇక్కడ ఈ ఆఫీస్లో ఇవ్వాలి. ఆ ఆఫీస్లో ఇస్తే కనుక వాళ్ళంతా చూసుకొని మళ్ళీ ఒకసారి ఐటమ్ చూసుకుంటారు. అంటే కాస్ట్లీ ఐటమ్, ఫోన్స్ అలాంటివి ఉంటే ఒకసారి చెక్ చేస్తారు. నా ఐఫోన్ చెక్ చేశారనమాట. ఆ ఐఫోన్ చెక్ చేసుకొని నాకు డబ్బులు కూడా ఇచ్చారనమాట. ఇలా మొత్తం రిసీట్ ఇచ్చి నాకు మొత్తం ఇలా 3,000 చిల్లర డబ్బులు కూడా వచ్చాయన్నమాట. నాకు మొత్తం ఇలా ఇస్తారనమాట. అది అలా తీసుకోవాలి వ్యాట్ రిఫండ్. సో ఇది ఉపయోగంగా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఎవరైనా వచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఏమైనా కొనుక్కుంటే కనుక వ్యాట్ రిఫండ్ ఉపయోగంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సూర్యుడు ప్రయాణం చూస్తూనే ఉండండి. వచ్చే ఎపిసోడ్స్లో ఎవరు చూపించని థాయిలాండ్ చూస్తారు. ఉంటాను, బాయ్ బాయ్.